హాయ్! నేను ప్రదీప్. సో, క్లోజింగ్ ఓటింగ్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో, మొత్తానికైతే ఆడియన్స్ డిసైడ్ చేసేశారు. దీనికంటే ముందు ఒక విషయం చెప్పుకోవాలిక్కడ. సో, 'యష్మి' నిన్న చేసినటువంటి పని ఎవరికి కలిసొస్తుంది అనంటే నైనిక వాళ్ళకే కలిసొస్తుంది. ఎందుకంటే 5 పనులు కూడా నైనిక టీమ్‌కి అప్పగిచ్చింది 'యష్మి.' సో, వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ 5 పనులు చేస్తూ ఉంటే 'యష్మి' టీమ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఇది 'నైనిక' వాళ్ళకి ప్లస్సే నెక్స్ట్ వీక్‌కి. కానీ వీళ్ళు బాధపడుతుంటారు కానీ ఆహ్, ఇలా అప్పగించారని 'నైనిక' ఏడవడం కూడా జరిగింది. సో, 'విష్ణుప్రియ' కూడా బాధపడింది. సో, ఆ టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా ఫీలయ్యారు. దానికి తగ్గట్లుగా వీళ్ళు ఈ ఈ కోతి చేష్టలు చేయడం, ఎక్కడ వస్తువులు అక్కడ పడేయడం, ఇదంతా కూడా జరిగింది రాత్రి. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా ఆహ్, వాళ్ళు నవ్వడం, వాళ్ళని హేళన చేస్తా మాట్లాడడం, ఇవన్నీ కూడా నైనిక టీమ్ వాళ్ళకే నా ప్లస్. పైపెచ్చు నెక్స్ట్ వీక్ నామినేషన్స్‌కి మాత్రం వేరే బాధలు పడతాయి. ఈ ప 'యష్మి'కి మాత్రం ఖచ్చితంగా చాలామంది వేస్తారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ ఈ విష్ ఇది ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తా ఉంది. సో, మొత్తానికైతే ఈ ఫైనల్ ఓటింగ్ ఎలా ఉందో చూసుకుందాం. ఇక్కడ చూస్తే విష్ణుప్రియ, మణికంఠ మాత్రం సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. కాకపోతే ఫైనల్ ఓటింగ్‌కొచ్చేసరికి విష్ణుప్రియకి 29-30% ఉంది. అదేవిధంగా నాగమణికంఠకి 24-20% దాకా ఓటింగ్ పడింది. మాక్సిమం మ్యాసివ్ ఓటింగే పడింది అతనికి. ఎందుకంటే అసలు అన్‌రికగ్నైజ్డ్ పర్సన్ వచ్చి ఈ ఈ విధంగా ఓటింగ్ పడిందంటే అతని బ్యాక్ డ్రాప్, అతను చెప్పిన స్టోరీలు బట్టే ఆహ్, ప్రేక్షకులైతే కనెక్ట్ అయ్యారు. తర్వాత పృథ్వీ అయితే సేఫ్ జోన్‌లోనే ఉన్నాడు ప్రస్తుతానికి చూస్తే. పృథ్వీ కూడా 13-14% అలాగా ఉంది. కాబట్టి సేఫ్ జోన్, వీళ్ళు ముగ్గురైతే సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఇక డేంజర్ జోన్‌లో సోనియా, శేఖర్ భాష, బేబక్క, వీళ్ళు ముగ్గురు కూడా ఒకే పర్సెంటేజ్ ఉంది. 10% అటు ఇటుగా ఉందన్నమాట. సో, వీళ్ళ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంది. బిగ్ బాసు మన అంటే గత సీజన్‌లు బట్టి చూస్తే బేబక్కే ఎలిమినేషన్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. అదేంటంటే మామూలుగా అయితే ఈ వారం బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఉండాలి. కేవలం మన వినాయక చవితి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు 1వ తేదీనే స్టార్ట్ చేశారు. సో, అది ఈ రోజంతా కూడా షూటింగ్ జరుగుతది. నిన్నంతా షూటింగ్ జరిగింది. అది ఈరోజు మనకు చూపిస్తారనమాట స్టేజ్ మీద. వినాయక చవితి సంబరాలు కానీ, వాళ్ళు ఏం చేస్తారు అని అన్నీ కూడా. కాబట్టి ఈ వినాయక చవితి సందర్భంగా నామినేషన్ ఎత్తేసే పరిస్థితి అయితే ఉంది. మ్యాక్సిమం నామినేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే పండగ పూట ఎవరిని కూడా ఏడిపించకూడదు అనే ఒక సెంటిమెంట్‌ని ప్లే చేయొచ్చు బిగ్ బాస్. సో, కాబట్టి బంపర్ ఆఫరే అని చెప్పాలి. లేకపోతే మాత్రం వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లే. అది పరిస్థితి ఇప్పుడు దాకా ఉన్నది. సో, ఎవరు ఎలిమినేట్ అవుతారా లేదా బంపర్ ఆఫర్ ఉంటదనేది మరొక వీడియో చేస్తాను. సో, ఎప్పటికప్పుడు బ్యాక్ టు బ్యాక్ వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్. సో, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి నా ఛానల్‌ని మీరు గ్రోత్‌కి మీరు సహాయం చేయండి. ఇప్పటి వరకు నాకు సహాయం చేసినందుకు నా 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 ఓ ఓటి ఐ మీన్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.